హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ ట్రేడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్ 1 మ్యాథ్స్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఫిగర్స్. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పేటప్పుడు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చితే మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ క్లాస్ 1 మ్యాథ్స్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఫిగర్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఈజీ టాపిక్, ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఈ టాపిక్ చెప్పేంత వరకు క్లియర్గా విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో చాలా వరకు టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా సరే ఆర్డర్ ప్రకారం వెళ్ళడం వల్ల పిల్లలకి టాపిక్ ఈజీగా అర్థం చేసుకుంటారు. సో మీకు నచ్చిన వీడియో చూసి వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేద్దామని మాత్రం ట్రై చేయండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఫిగర్స్. ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఫిగర్స్ అంటే మనకి ఏంటంటే ఒక ప్రాబ్లము ఫిగర్ని బట్టి ఇస్తాడనమాట. అంటే ఫిగర్ రూపంలో ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్. అంటే గ్రూపింగ్తో సంబంధించినట్టు ఉంటుంది, ఎంబెడెడ్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకేనా? అసలు గ్రూపింగ్ ఫిగర్ అంటే ఏంటో చూస్తాను. ఇన్ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ ఏ సెట్ ఆఫ్ ఫిగర్స్. గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే సెట్ ఆఫ్ ఫిగర్స్ అనమాట. కొన్ని ఫిగర్స్ అన్ని కలపడాన్ని గ్రూపింగ్ ఫిగర్స్ అంటారనమాట. అది నెంబర్స్ ఆర్ గ్రూప్డ్ ఆన్ ది బేసిక్ ఆఫ్ సర్టెన్ ప్రాపర్టీస్ ఆర్ పారామీటర్స్. ఈ గ్రూపింగ్ ఫిగర్స్ అన్నది సెట్ ఆఫ్ ఫిగర్స్ కానీ లేదంటే నెంబర్స్ కానీ గ్రూప్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది ఒక ప్యాట్రాన్, అంటే ఒక ప్యాట్రాన్ లాగా, ప్రయారిటీస్ లాగా, పారామీటర్ ద్వారా ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి సమ్ స్కెచెస్ ఉన్నాయి. మనకి ఇది గ్రూపింగ్, ఇది ఒక గ్రూప్. అంటే ఇది ఎన్ని 2s 4s 5s నథింగ్. ఇది ఒక గ్రూప్ అనమాట. దీన్నే గ్రూపింగ్ ఫామ్ అంటారు. అంటే సర్టెన్ మోర్ దెన్ అన్ని కలిపి ఉన్న దాన్ని ఏమంటారు? ఒక గ్రూప్ అంటారు. ఆ గ్రూప్లో సర్టెన్ టైప్స్ ఉంటాయి. అంటే లైక్ చూడండి చెప్తాను. ది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఫ్రాక్షనింగ్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ అప్లైడ్ వైల్ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్. అంటే మనకిచ్చిన గ్రూప్స్లో మ్యాథమెటికల్ సంబంధించి డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఫ్యాక్టర్స్ కానీ యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇది ఒక గ్రూపు. దీన్ని 2స్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఒక్కో దాంట్లో 2 ఉండాలి. అంటే 1 2 3, అవునా? 3 పేర్స్. దీన్నే గ్రూపింగ్ అంటారు. అంటే 2 డివైడ్గా చేసినప్పుడు ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, అవునా కదా? అప్పుడంటే 1 2 3 అంటే 2స్గా డివైడ్ చేసినప్పుడు ఇది టోటల్ ఒక గ్రూపు. కానీ ఇది డివైడ్ చేసిన తర్వాత ఎన్ని గ్రూప్స్ అయినాయి? 1 2 3. దీన్నే గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటారు. ఇది మనకి ఎలా ఇస్తాడంటే ఒక ఇమేజ్ ఇవ్వచ్చు, లేదంటే ఒక నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే ఒక షేప్ ఇవ్వచ్చు, ఒక కలర్ ఇవ్వచ్చు. ఇన్ని విధాలుగా ఇస్తాడనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే గ్రూపింగ్ మీన్స్ పుట్టింగ్ థింగ్స్ దట్ ఆర్ ఎలైక్ టుగెదర్. అంటే కొన్ని థింగ్స్ కానీ లేదంటే నెంబర్స్ కానీ ఏమన్నా సరే ఒక్క గ్రూప్గా, అంటే కొన్ని సమూహము అంటారు కదా తెలుగులో, అట్లా ఒక్క చోటే ఉండడాన్ని గ్రూపింగ్ అంటారన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. We can group all circles together and all squares together. నేను సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇలా ఇచ్చాను. సమ్ స్క్వేర్స్ ఇచ్చాను, సర్కిల్స్ ఇచ్చాను, లైక్ ఇలా ఇచ్చాను అనమాట. దాన్ని గ్రూప్గా ఫామ్ చేయాలి. అంటే నేను ఏం చేశాను? ఫస్ట్ నాకు ఏమేమి సర్కిల్స్ అన్నీ ఒక గ్రూప్లో కావాలి, స్క్వేర్స్ అన్నీ ఒక గ్రూప్లో కావాలి. ఇలా ఇచ్చినప్పుడు అంటే మీకు క్వశ్చన్ మోడల్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. గ్రూపింగ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ నేను సర్కిల్స్ అన్నీ ఒక గ్రూప్లోకి తీసుకొచ్చేసాను. అంటే 1 2 3 4 అంటే 4 సర్కిల్స్ ఒక గ్రూప్ తీసుకొచ్చేసాను. ఇదేది ఒక గ్రూపు. అదేవిధంగా స్క్వేర్స్ 1 2 3 4 5 1 2 3 4 5 ఇదంతా ఒక గ్రూప్. దీన్నే పుట్టింగ్ టుగెదర్, అన్నీ ఒక దగ్గరికి తీసుకురావడం. యాజ్ ఇట్ ఈస్ సేమ్. అందులో షేప్స్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నీ ఒక దగ్గరికి తీసుకురావడం అన్నమాట. అర్థమైందా మీకు? అదే పుట్టింగ్ టుగెదర్ అంటే గ్రూపింగ్ ఫామ్ అవడం అంటే ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ 2 గ్రూప్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పిక్చర్. అంటే గ్రూప్ ఫార్మింగ్ అంటే ఏంటో నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి.
అంటే మనకి సమ్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం అడిగాడు, టూస్ అడిగాడు. మనకి ఏమడిగాడు ఇక్కడ, టూస్ అడిగాడు. అంటే టూస్ ఫార్మేషన్ కావాలంట. టూస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి కౌంట్ చేయండి. మనకి సమ్ ట్రయాంగిల్స్ ఇచ్చారు, దాన్ని టూస్లో కన్వర్ట్ చేయాలి. అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15. మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ, టూస్ అంటే మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ, టూస్ కలిపి 15 గ్రూప్స్ ఉన్నాయి. మనకి సమ్ ఆప్షన్స్ అన్నది ఇలా ఇస్తాడనమాట. మొత్తం ఎన్ని మనకి ఇక్కడ 15. ఈ విధంగా ఇక్కడ 2s ఇవ్వచ్చు, ఇక్కడ 4s ఇవ్వచ్చు, లేదా 6 ఇవ్వచ్చు. అలాగే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అలా ఎన్ని విధాలుగా వాడు ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా గ్రూప్ ఫార్మింగ్ అంటే, మనకి గ్రూప్ ఫార్మింగ్ అంటే అర్థమైంది. ఇప్పుడు మనం సమ్ ఫిగర్స్ ఇచ్చాడు. ఇప్పుడు నెంబర్స్ షేప్స్ కోసం చూసాం, ఇప్పుడు నెంబర్స్ షేప్స్ చూద్దాం కలర్స్. ఓకేనా, నేను సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యూ హ్యావ్ దీస్ ఫిగర్స్. నేను కొన్ని ఫిగర్స్ అన్నది తీసుకున్నాను, అంటే స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, సమ్ ఫిగర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ బై షేప్, అంటే షేప్స్ని టుగెదర్ ఎలా చేయాలి. గ్రూప్ స్క్వేర్ టుగెదర్ అంటే మనకి ఇచ్చిన గ్రూప్లో మనకి స్క్వేర్స్ అన్నది ఒక దగ్గరికి తీసుకురావాలి, ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. అంటే చూడండి నాకు స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. 1 2 3, ఆ 3 ఇక్కడ రాశాను. తర్వాత సర్కిల్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది, సో సర్కిల్. అండ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సారీ 1 2 3 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్ డ్రా చేశాను. ఇవి షేప్స్ని బట్టి. ఓకేనా, తర్వాత కలర్స్ బై కలర్, అంటే మనకి ఇచ్చిన దాంట్లో సేమ్ కలర్ అన్ని ఒక గ్రూపు. మీకు క్లియర్గా వినండి, ఇక్కడ నేను షేప్స్ తీసుకొచ్చా, ఇక్కడ కలర్స్ అంటే ఇచ్చిన దాంట్లో సేమ్ కలర్స్ని తీసుకొచ్చా. చూడండి రెడ్ కలర్ ఏంటంటే మనకి ఇక్కడ రెడ్ స్క్వేర్ ట్రయాంగిల్. అదేవిధంగా బ్లూ ఏమున్నాయి, స్క్వేరు ట్రయాంగిల్. అదేవిధంగా ఎల్లో ఏముంది, స్క్వేర్ ఉంది. పింక్ ఏముంది, ట్రయాంగిల్ ఉంది. బ్లాక్ ఏముంది, సర్కిల్ ఉంది. చూసారా, ఇలాగా మనం ఇచ్చిన దాంట్లో వాడి క్వశ్చన్ అడిగే విధంగా మనం ప్రతిదీ, అంటే లైక్ కలర్స్ తీసుకురమ్మంటున్నాడా, షేప్స్ తీసుకురమ్మంటున్నాడా, టుగెదర్ అంటున్నాడా, లేదా టుగెదర్లో 2s అంటున్నాడా, 4s అంటున్నాడా, క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఆ సొల్యూషన్ అయితే మనం చెయ్యాలి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా 2s అంటే ఏంటి, షేప్స్ అంటే ఏంటి, కలర్స్ అంటే ఏంటి. ఓకేనా, నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్. వెన్ ఏ ఫిగర్ ఈజ్ ఎంబోజ్డ్ ఆన్ అనదర్ ఫిగర్ ఇట్ ఈజ్ ఏ సెట్ టు బి అన్ ఎంబెడెడ్ ఫిగర్స్. అంటే ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్స్ ఈజ్ అంటే ఒక ఫిగర్ నుండి ఇంకో ఫిగరు అనదర్ ఫిగర్ యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. అవి 2 టైప్స్ అంట. అవి ఏంటంటే 2 టైప్స్ అంట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్మాల్ హిడెన్ పార్ట్ ఆన్ ది గివెన్ ఫిగర్. మనకిచ్చిన ఫిగర్లో స్మాల్ పార్ట్ అన్నది హైడ్ అవుతుంది అనమాట, అది కనుక్కోవాలంట. ఇందులో ఎంబెడెడ్ ఫిగర్లో 2 టైప్స్, అందులో స్మాల్ ఫిగర్ అన్నది హైడ్ అవుతుందంట, అది కనుక్కోవాలంట. సెకండ్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది మెయిన్ ఫిగర్ ఇన్ విచ్ గివెన్ పార్ట్ ఈస్ హిడెన్. అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఫిగర్లో మెయిన్ ఫిగర్లో అందులో ఏదైనా హైడ్ అయినా లేదంటే దానికి ఏదైనా ఎక్స్టెండ్ అయినా సరే అన్ని విధాలుగా ఉంటాయి. ఫస్ట్ ఏంటి సమ్ స్మాల్ అన్నది వచ్చిన ఫిగర్లో స్మాల్ అన్నది హైడ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇచ్చిన మెయిన్ ఫిగర్లో సమ్ పార్ట్ అన్నది హైడ్ అవుతుంది అనమాట, లేదంటే దాని ద్వారా ఎక్స్టెండ్ అన్న అవుతుంది. ఇలా 2 టైప్స్ ఉంటాయి అనమాట ఎంబ్రాయిడరీకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనకి సమ్ ట్రయాంగిల్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, ఇలా సమ్ ఫిగర్ ఇచ్చాడు. దీంట్లో మనకి హైడ్ అయింది ఏంటి అంటే దీంట్లో లేనిది ఏంటి అనేది మనకి సమ్ ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి స్క్వేర్ ఉంది, అవునా, ఇదిగో స్క్వేర్ ఉంది మనకి, ఇక్కడ స్క్వేర్ ఉంది. తర్వాత ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అవునా లేదా. తర్వాత సర్కిల్ కూడా ఉంది మనకి. ఇక్కడ ఫిగర్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఏటొచ్చి లేనిది ఏంటంటే స్క్వేర్ అనమాట, అవునా కదా. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఇక్కడ లేని పార్ట్ ఏముంది, ఇక్కడ బి అన్నమాట. చూసారా, ఇలాగా హిడెన్ పార్ట్ అంటే మనకి లేనిది కూడా ఉంటుంది, అదేంటో కనుక్కోవాలి. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ చెప్పాను కదా, దానికి ఎక్స్టెండ్ అన్న ఉంటుంది, లేదా ఉన్న పార్ట్లో కనిపించలేనిదన్నా ఉంటుంది. నెక్స్ట్ మనకి సమ్ ఇలాగా ఫిగర్ అన్నది ఇచ్చాడు. ఇస్తే దీనికి చూడండి, ఫస్ట్ మనం ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడుందా లేదు, ఇక్కడుందా లేదు, ఇక్కడుందా లేదు, ఇక్కడుందా ఉంది, కానీ బట్ ఇది ఇలా లోపలికి వచ్చింది కానీ ఇది బయటికి వెళ్ళింది. సో ఇక్కడుందా ఉంది, చూడండి ఇలా ఉంది, చూడండి
క్లియర్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సేమ్ పార్ట్, అవునా, సేమ్ పార్ట్. సో దీనికి ఎక్స్టెండ్ అయ్యిందనమాట. మనకు ఆన్సర్ ఏంటి ఇదన్నమాట. చూసారా, అక్కడే ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనేమో లేని పార్ట్ కనుక్కున్నాం, ఇక్కడ ఉన్న పార్ట్ ఎక్కడుందో కనుక్కున్నాం. అర్థమైందా? ఇదన్నమాట డిఫరెన్స్. తెలిసింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించి వర్క్షీట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ గ్రూప్స్ ఆఫ్ 2 rectangles కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ది గివెన్. అంటే 2 rectangles కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయంట. అందులో ఈ ఫిగర్కి సంబంధించి ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయినాయి అని క్వశ్చన్ అనమాట. 2s చూసారా, 2 rectangles అంటే మనకు చూడండి, ఇది ఒక గ్రూప్, చూడండి ఇది ఒక గ్రూప్, అవునా, రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇది ఒక గ్రూప్, అవునా, ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకెక్కడ ఉన్నాయి రెక్టాంగిల్స్, ఇదిగో ఇక్కడ నుండి చూసారా, ఇది 1 2 3. మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? 3, అవునా కదా, 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇది స్క్వేరే, ఇది రెక్టాంగిల్ కాదు, స్క్వేర్ అనమాట. సరిపోయిందా? 3 గ్రూప్స్ ఉన్నాయి ఈ విధంగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ది గ్రూప్స్ ఇన్ విచ్ కాంపోనెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ గ్రూప్ ఆఫ్ 4. ఇచ్చిన దాంట్లో 4 కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయినాయి అంట. దాని ద్వారా ఈక్వల్ అండ్ కంప్లీట్, అది ఈక్వల్ అయ్యి కంప్లీట్ అవ్వాలంట. అది ఇక్కడ చూడండి, మనకి ఇది ఇక్కడ చూద్దామే, ఇది మొత్తం ఒక గ్రూపు, జీరోస్, ఇది మొత్తం ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, అంటే ఎక్స్ట్రా ఇంకా 3 ఉండిపోయి, అంటే ఇది కంప్లీట్ అయిందా? నో. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, ఇక్కడ ఏమున్నాయి? ఇంకా 2 మిగిలిపోయినాయి, ఇది నో. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్, ఇంకా ఎన్ని మిగిలిపోయింది? ఇంకా 1 మిగిలిపోయింది, అంటే కాదు. ఇక్కడ చూడండి, 1 గ్రూప్, 2 గ్రూప్, 3 అండ్ 4. దిస్ ఈస్ 4th గ్రూప్ అండ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది కూడా మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అంటే మన ఆప్షన్ ఏంటి? ఇది. చూసారా, ఇక్కడేమో పేర్ ఆఫ్ 2, ఇక్కడ పేర్ ఆఫ్ 4 అండ్ కంప్లీటెడ్, అంటే ఆ గ్రూప్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హిడెన్ ఆర్ ఎంబ్రాయిడెడ్ ఇన్ ది గివెన్ ఫిగర్. అంటే చూడండి, ఇక్కడ మనకి సమ్ ఫిగర్ అన్నది ఇలా ఇచ్చాడు, మనకి ఈ షేప్ వచ్చింది. చూసారా, ఈ షేప్తో చూడండి, మనకి ఇక్కడ వచ్చిందే షేప్. ఫస్ట్ ఇచ్చిన షేప్ ఎక్కడుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉందా? నో. ఇక్కడ ఉందా? నో. ఇక్కడ ఉంది. చూడండి, మనకి సేమ్ షేప్ ఎక్కడ ఉందా? ఇక్కడ ఉంది. చూసారా, దీనికి ఎక్స్టెండ్ అయిందనమాట. అంటే మన ఆప్షన్ ఏంటి? ఇది. ఇచ్చిన ఫిగర్లో ఎక్స్టెండ్ అన్న ఫస్ట్ ఇచ్చిన ఫిగర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడుందో చూడండి. అదేవిధంగా నేను ఇక్కడ చెప్పాను చూడండి, ఇంకో చూడండి, మనం ఇలా ఇచ్చిన ఫిగర్స్లో మనకి ఏదన్నా లేదా సేమ్ ఇచ్చిన ఫిగర్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకోండి. అంటే మనకి ఏంటంటే ఫిగర్స్ ఉన్నాయో తెలుస్తుంది, ఏది మిస్ అయిందో మనకి క్లారిటీ వస్తుంది. ఇది ఒక మోడల్. అదేవిధంగా ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే సేమ్ ఫిగర్ ఎక్కడుందో చూసి అదేంటో ఆప్షన్ చూడండి. దీనికి ఫస్ట్ ఉన్నది నెతకండి, సేమ్ షేప్ ఎక్కడుందో చూసి అప్పుడైతే పెట్టండి. ఓకేనా? సమ్ ఫిగర్ ఇచ్చాడు, దీనికి ఎక్స్టెండ్ చూడండి, సేమ్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఉందా? నో. ఇక్కడ ఉందా? నో. చూడండి, ఇది పైకి వచ్చింది, ఇలా ఉంది. ఇక్కడ ఉందా? నో. చూడండి, సేమ్ ఫిగర్ ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో చూసారా, సేమ్, అవునా కదా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కానీ ఇవి ఎక్స్టెండ్ అయ్యాయి. అంటే మనకు ఆప్షన్ ఏంటి? సి అనమాట. అదేవిధంగా 4th ఎగ్జాంపుల్ చూడండి, మనకి షేప్ ఏంటి? ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, అవునా? ఆ షేప్ ఎక్కడుందా? లేదు. ఇక్కడుందా? లేదు. ఇక్కడుందా? లేదు. అంటే సేమ్ షేప్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. చూసారా, ఇదిగో సేమ్ షేప్. చూసారా, సేమ్ షేప్. ఇవి ఎక్స్టెండ్ అయ్యాయి. అంటే మన ఆప్షన్ ఇది. చూసారా ఎంత ఈజీగా ఉందో ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీగా అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, అంటే సేమ్ అంటే చిన్నదే ఇస్తాడు కాబట్టి పిక్చర్ అనేది చాలా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తాను. నేను హింట్ పాయింట్స్ కూడా చెప్పాను. ఫస్ట్ ఇచ్చిన ఫిగర్లో ఏది మిస్ అయిందో సెర్చ్ చేయండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇచ్చిన ఫిగర్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడుందో అది చూడండి. ఓకేనా? ఇది చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో 2s అడిగాడా, 4s అడిగాడా, లేదంటే 6s అడిగాడా, లేదంటే కంప్లీట్ అడిగాడా, అన్కంప్లీట్ అడిగాడా, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదివి అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు మనకి
మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి సెక్షన్ 1 సెక్షన్ 2 అన్నది ఈ చాప్టర్తో క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఏమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ రోజుతో మనకి క్లాస్ 1 మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి సెక్షన్ 1 సెక్షన్ 2 అన్నది కంప్లీట్ అయితే అయ్యింది. ఇంకా సెక్షన్ 3కి వచ్చేసరికి ఏంటంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఇదేంటంటే మోడల్ పేపర్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా హింట్స్ ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, వాటి ప్యాటర్న్ అంటే బబ్లింగ్ ఎలా చేయాలి ఏంటన్నది ఈ థర్డ్ సెక్షన్కి అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి ఆల్ టాపిక్స్ అన్నది క్లియర్ అయింది. ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ కూడా ఎగ్జామ్ అన్నది అనౌన్స్ చేశారు. కొన్ని స్కూల్స్ అయితే November 18th ఎగ్జామ్ ఉన్నది. మరి మిగతా స్కూల్స్లో ఎలా ఉందో ఏంటో నాకైతే తెలీదు. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ టాపిక్స్ అన్నీ క్లియర్ అయినాయి. సెక్షన్ 3 ఏమీ కాదు, జస్ట్ పేపర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వర్క్ షీట్స్ ఏంటి అన్నదే ఉంటుంది. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉన్నా సరే ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.